బీభత్సమైన యాక్సిడెంట్. సంథింగ్ పెద్ద సంథింగ్ ఏదో ఇష్యూ అయింది అక్కడ. ఇంతమంది బండ్లు ఆపడానికి కారణం ఏంది? వావ్, సూపర్ సీన్. హైవే లైట్స్, ఈవినింగ్ టైము, ఆ పక్షులు అట్లా పోతున్నాయి చూడండి. సూపర్ సీన్ అబ్బా. సో ఆయన ఎవరు స్టాప్ ఇంకా ఆగలేదు. సో చూపిస్తా టైర్లు. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఆగిన ఫేవీక్విక్ వేద్దాం. ఇండికేటర్ ఇరిగిపోయింది యాక్చువల్గా. ఇది ఎవరిలో కొట్టిలో కూడా తెలియదు నాకు. ఇందులో లైట్ కొంచెం కాటన్ పెట్టి అతికిస్తే సెట్ అయిపోద్ది, ఇంకా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చిన్న హంపు ఇదేందో మళ్ళీ కొత్తగా తయారవుతుంది. ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇదొకటి. సో నైట్ జర్నీ చాలా బాగా అనిపిస్తుంది. కానీ నైట్ కొంచెం ఏంటంటే బండితో వచ్చిన స్టాక్ హెడ్ లైట్స్ ఉంటాయి కదా, అవి పెద్దగా సరిపడా లైట్ ఇచ్చినట్టు అనిపించదు. ఎదురుగా ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ హై బీమ్ వేసుకొని లేదంటే ఎక్స్ట్రా లైట్స్ పెట్టుకొని హై ఇంటెన్సిటీ ఉన్న లైట్లు పెట్టుకొని వచ్చిరనుకో మనకు అప్పుడప్పుడు కనపడదు. జనరల్గా అందరికి ఇట్లనే అవుతుంది, ఎందుకంటే వాళ్ళు పెట్టుకునేది అట్లాంటివి మరి. సో లెట్స్ స్టార్ట్. XP 95 పెట్రోల్ అయితే యూజ్ చేసినాం ఇందులో, ఫుల్ ట్యాంక్ చేయించిన. సో పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉంది. యూజువల్గా అయితే అదే కొట్టించాలి ఎప్పటికీ. సో గైస్, నా బైక్ ఇప్పటి వరకు 20,000 కిలోమీటర్ అనే మైల్ స్టోన్ అయితే రీచ్ అయిపోయిందన్నమాట. లెట్స్ టేక్ ఎ పిక్చర్. సో మన బైక్ 20,000 మైల్ స్టోన్ అయితే రీచ్ అయింది. 20,000 తిరిగింది ఇప్పటి వరకు. సో నేను ఒక ఫోటో తీసుకున్నా. అండ్ మీకు కూడా ఇట్లాంటి అలవాటు ఉంటే కామెంట్ చేయండి. అరౌండ్ 6:20. సో ఇప్పుడు మన GoPro నైట్ ఎట్లా పనిచేస్తుంది అనేది చూపిస్తా. మన GoPro నైట్ టైం ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి బాబు. ఎందుకంటే ఇది GoPro కాదు, యాక్షన్ 4. సో కొంచెం పర్ఫార్మెన్స్లో తేడా ఉంటుంది. నైట్ లో లైట్ కండిషన్స్లో బాగా పనిచేస్తుంది. సో అట్లా అన్నమాట. సో ఈరోజు నైట్ మనం సో యాక్చువల్గా హైదరాబాద్ నుంచి దాదాపు ఒక 220-230 కిలోమీటర్స్ వస్తుంది అప్రాక్సిమేట్లీ రఫ్గా మేడారం. బట్ డైరెక్ట్ వెళ్ళకుండా నేను సో మా ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్దామని చెప్పేసి అనుకున్నా. సో ఈ మధ్యలో ఎక్కువ అయినా నేను ఈ మధ్యలో ఒక్కసారి వచ్చిన ఇంటికి. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. సో కింది పక్క నుంచి వెళ్తే హన్మకొండ లోపలికి వెళ్తాం, ఇట్లా పైకి వెళ్తే డైరెక్ట్ ఆరేపల్లి ఎగ్జిట్. ఆరేపల్లి అవతల సిటీ నుంచి అవుటర్ రింగ్ రోడ్ అన్నట్టు, ఇది హన్మకొండ అవుటర్ రింగ్ రోడ్. ఫస్ట్ ట్రిప్ నార్త్కి వేస్తా. నార్త్కి వెళ్ళాలనేది నా కోరిక. సో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఇట్లా ఎంటీగా బండి నేను మాత్రమే ఉంటే రైడింగ్ కంఫర్టబుల్గా ఉంది. లగేజ్ యాడ్ అయితే మాత్రం బండి మనకు కొంచెం హెవీనెస్ ఫీల్ అవుతాం కదా. సో అట్లా ఆలోచిస్తున్నా. అయోధ్యలో మా ఫ్రెండ్ ఉన్నాడు. సో మీట్ అయితే ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు, లేదంటే డైరెక్ట్గా అయోధ్య రామ్ మందిర్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక జర్నీ అవుతుంది నాకు అది. అండ్ లడాక్ కూడా అనుకుంటున్నా. బట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మనకు అనుకూలిస్తే ఐ విల్ ట్రై మ్యాక్సిమం.
ఇప్పటి వరకు నేను పెద్దగా ఏ ప్లాన్ చేయలేదు, ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఐ స్టార్ట్ సంథింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమే వచ్చేది. ఈవెన్ దో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఐ డోంట్ వాంట్ టు క్విట్ అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి క్విట్ చేసి జాబ్ కూడా చేసిన కొద్ది రోజులు. బట్ ఐ క్విట్ ద జాబ్ అండ్ ఫైనాన్షియల్గా కొంచెం ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ అంటే రాలేదు, బట్ జీరో. అటు నెగిటివ్లో లేని ఇటు పాజిటివ్లో లేని, బట్ జీరోలో ఉన్నా. ఐ వాంట్ టు పుష్ ఇట్ టు పాజిటివ్, నాట్ టు ద నెగిటివ్. ఎందుకంటే ఇంకొంచెం కష్టపడితే లిటరల్లీ నా వైజర్ మీద అన్ని దోమలే ఉన్నాయి. కెమెరా లెన్స్ మీద ఏముందో కూడా నాకు అర్థమవుతలేదు. కెమెరా విజువల్ ఎట్లుందో కూడా నాకు తెలియదు, అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది. క్లీన్ అయితే చేస్తా ఒకసారి. ఓకే, ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా? ఓకే దెన్. సో రేపు పౌర్ణమి, రేపటి నుంచి మేడారం 4 days ఉంటుంది, మినీ మేడారం. అండ్ యూనో నెక్స్ట్ ఇయర్ మేడారం జాతర జరుగుతుంది అసలైంది. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎప్పుడైనా సరే బండి మీద పోయేటప్పుడు మనకు ఈ వైజర్ అనేది నైట్ టైంలో వైజర్ మీద పురుగులు పడుతూ ఉంటాయి కదా, ఆ పురుగులను చేతితోటి కానీ క్లాత్ తోటి కానీ ఎంబడే తుడిచేయద్దు. అట్లా తుడిస్తే వాటి షిట్ అంతా స్ప్రెడ్ అయ్యి మొత్తం గలీజ్ అవుతుంది, విజన్ క్లియర్గా ఉండదు హెల్మెట్ది. సో ఇది మైండ్లో పెట్టుకోండి. ఆగినప్పుడు క్లీన్ చేసుకొని ప్రాపర్గా క్లీన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వండి.